వారికి ప్రియమైన శుభాకాంక్షలు. ఈ పండింటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడంలో మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ రోజు బ్రేకప్ అనే శీర్షికతో మన కార్యక్రమం చూడబోతున్నాము. దేవుడికి ఇష్టం లేని స్నేహితురాలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు దేవుడు ఆ రిలేషన్ ని వదిలేయమని చెప్తే మనం బ్రేకప్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే ప్రేమ విడిపోవడం కుదరదు, విడిపోతే జీవించడం కుదరదు అని చెప్పడానికి ప్రేమేమి దేవుడు కాదు. ఇది హార్మోన్లు చేసే పిచ్చని మీరు అర్థం చేసుకోవాలి. ఆబ్రహాన్ని చూసి లోతుని విడిచిపెట్టు అని దేవుడు చెప్పినప్పుడు ఆబ్రహాం ఒక్క మాట అడగకుండా విడిచిపెట్టారు. అప్పుడే లోకం నిండిన ఆశీర్వాదాలని దేవుడి ద్వారా పొందాడు. ఈ రోజుకి కూడా ఏదో ఒక బంధాన్ని విడిచిపెట్టు అని దేవుడు చెప్తే మీరు ఎందుకని ప్రశ్న అడగకుండా దేవుడితో పోరాడకుండా విడిచిపెట్టండి. అప్పుడే దేవుడి ఆశీర్వాదం మీకు దొరుకుతుంది. ఇప్పుడు జ్యోతి అక్క నాటకం చూద్దామా? నా మీదేంటి కోపమా? లేదురా. నోరు లేదంటుంది కానీ మొహంలో కనబడుతుందిగా. మరేంటి, ఎంతసేపటి నుంచి వెయిట్ చేశాను. నువ్వు వస్తానని రానేలేదుగా. అర్జెంటుగా బయటికి వెళ్ళానురా, సారీరా. ఈ మధ్య మాటికి బయటికి వెళ్తున్నావే. అటువంటిదేం లేదురా. ఇప్పుడేంటి, టీయే కదా తాగాలి, పద వెళ్దాం. రారా. మాసి, ఇలా రా, కూర్చో. ఏంటమ్మా విషయం ఏంటి? ఊరికేమ్మా. నీ చదువు ఎలా సాగుతోంది? బాగా సాగుతుందమ్మా. సరే, చదువు పూర్తయ్యాక అసలు నీ ప్లాన్స్ ఏంటి? ఒక ప్లాన్ కూడా లేదు. అది తప్పు మాసి. నీ ఫ్యూచర్ గురించి నీకొక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ దేవుడి దారిలోనే ఉండాలి. అర్థం కాలేదమ్మా. మాసి, అర్థమయ్యేలా చెప్పాలంటే
నువ్వు నీ భవిష్యత్తు కోసం ఇప్పుడే ప్రార్థన చేసుకోవాలి. ఇప్పటి నుంచేనా? అవునమ్మా, ఇప్పుడు నువ్వు చదువుకోవచ్చు, కానీ చదువు తర్వాత నువ్వు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనడం కోసం ఇప్పటినుంచే ప్రార్థన చెయ్యాలి. కారణం నీ జీవితంలో ఎప్పుడు ఏం చెయ్యాలనేది దేవుడికి మాత్రమేనమ్మా తెలుసు. ఇంకా చెప్పాలంటే నీకు రాబోయే భర్త కోసం కూడా నువ్వు ప్రార్థన చెయ్యాలి. అమ్మా, నేనిప్పుడు చదువుకుంటున్నాను. నా మ్యారేజ్ కోసం ఇప్పటి నుంచే ప్రార్థన చెయ్యాలా? ఖచ్చితంగానమ్మా. అప్పుడే దేవుడు అనుకున్నట్టే దొరుకుతారు. లేకపోతే మన మనసు ఎవరిని ఇష్టపడుతోందో అదే దొరుకుతుంది. అది దేవుడు ఆశీర్వాదాన్ని అడ్డుకుంటుంది. ఇది మాట్లాడడానికే కూర్చోమని చెప్పారా? ఇది మాట్లాడాలనే కాదు, కానీ ఇది కూడా మాట్లాడాలనే. సరే అమ్మా, ప్రార్థన చేస్తాను. నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో తెలుస్తుందిరా. నేనెక్కడ్రా నిన్ను అవాయిడ్ చేశాను? నాకన్నీ తెలుసు. ఈ మధ్యన నా దగ్గర ఎందుకు సరిగా మాట్లాడట్లేదు, నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, అన్నీ తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చివాగుడు వాక్కు. ఎవరు? నేనా వాగుతున్నాను? నిన్న సార్ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదే. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నీతో ఉన్న అమ్మాయి కేక్ షాప్లో ఉన్నారు కదా, నేను చూశాను. చూసేసావా? ఎవర్రా అమ్మాయి? అందరూ చెప్పారు, నేను నమ్మలేదు. ఇప్పుడు కళ్ళారా చూశాను. చెప్పు, ఎవరా అమ్మాయి? సోషల్ మీడియాలో పరిచయమైంది. చాలా మంచి అమ్మాయి. ఎలారా మంచి అమ్మాయి అంటున్నావు? నీకు అర్థం కాదురా. నాకు అర్థం అవ్వక్కర్లేదు, నీకు అర్థం కాకుండా పోతుందేమో చూడు. అసూయ? నాకెందుకురా అసూయ? నీకు ఉద్యోగం లేదని చెప్పావా? లేదురా, ఇవాళ చెప్పబోతున్నా. నాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదురా. అవును, నీకెప్పుడు కరెక్ట్ అనిపించిందిలే. ఏమైందిరా నీకు? మొబైల్ 2 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ చేసి ఉంచావు. ఏంట్రా ఏడుస్తున్నావు? ఏమైంది? తను నన్ను వదిలి వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోయిందా? ఏమంటున్నావురా? ఏం జరిగింది? నీతో మాట్లాడి వెళ్ళానుగా, ఆ రోజు తనతో మాట్లాడాను. నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం వెతుకుతున్నాను, ఉద్యోగం వచ్చాక మనం మ్యారేజ్ చేసుకుందాం అన్నాను. అందుకు తను, నీకు ఉద్యోగం లేదా? నేను నిన్ను ప్రేమించడమే, నీకు మంచి ఉద్యోగం ఉంది, బాగా సంపాదిస్తావనే లవ్ చేశాను. ఉద్యోగం లేనివాడి దగ్గర డబ్బు ఉండదు, డబ్బు లేనోడికి లవ్ ఎందుకు? మాట్లాడకుండా బ్రేకప్ చేసుకుందాం, నన్ను మర్చిపో అని ఈజీగా చెప్పేసి వెళ్ళిపోయిందిరా. సరే వదిలేరా, ఫీల్ అవ్వకు.
ఎలారా వదలమంటావు? నేను తనని ఎంత ప్రేమించానో తెలుసా? నేను తనని మర్చిపోలేకపోతున్నానురా. నీ కష్టం అర్థమవుతుందిరా. జరిగిందంతా మర్చిపో. నీకు అర్థం కాదురా నా కష్టం. అందుకే ఈజీగా మాట్లాడుతున్నావు. నీ కష్టం నాకు తెలియకపోవచ్చు, కానీ నువ్వేడిస్తే నాకు కష్టంగా ఉంటుంది కదా. నిన్నింతవరకు నేను ఇలా చూడలేదురా. ప్లీజ్ రా, మర్చిపోవడానికి ప్రయత్నించరా. జరిగినవన్నీ రమేష్ చెప్పాడు నాన్న. నేను ఆల్రెడీ నీతో చెప్పాను, నువ్వు మోసాన్ని తట్టుకోలేకుండా అయిపోతుంది నాన్న అని. నువ్వు అలా అవ్వదు అని అన్నావు. నేను చెప్పింది జరిగిందని చెప్పాలని కాదు, ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. సురేష్, పెళ్లికి ముందు ఉన్న ప్రేమ కంటే పెళ్లికి తర్వాత వచ్చే ప్రేమనే వేదాలు ఒప్పుకుంటాయి. కానీ ఈరోజు చాలా మంది పెళ్లికి ముందు ఉన్న ప్రేమనే ఇష్టపడుతున్నారు. అది వాక్యములు తెలిసిన వారే అయినా తెలియని వారైనా కూడా దాన్నే ఇష్టపడుతున్నారు. నేను నీకు బైబిల్ నుంచి ఒకటి చెప్తాను. దేవుడు ఆదాంని సృష్టించి వాడి వెన్నెముకని లాగి ఆ ఎముక నుంచే ఏవాల్ని సృష్టించారు. అంటే తనకి భార్యని ఇచ్చారు. ఇప్పుడు నీ వెన్నెముకని బయటికి తీశారు. మళ్ళీ లోపల పెట్టాలంటే అదే ఎముక పెడితేనే నీకు బాగుంటుంది. నీకు నచ్చింది అని వేరే ఎముకని తీసుకొచ్చి పెడితే ఆ ఎముక నీ జీవితం పూర్తిగా గుచ్చి చంపేస్తుంది నాన్న. సురేష్, తను నీతో మాట్లాడింది నీ మీదున్న ప్రేమతో కాదు, నీ దగ్గర డబ్బు ఉంది అనే ఉద్దేశంతోనే నీ దగ్గర మాట్లాడింది. దీనికి నువ్వు ఫీల్ అవ్వకు. తన్ని నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే లైఫ్ పూర్తిగా ఫీల్ అయ్యేవాడివి. జరిగిన దాన్ని ఒక పీడ కలగా అనుకుని మర్చిపోయి బయటకు వచ్చేయి నాన్న. నీకు మంచి భవిష్యత్తు ఉంది నాన్న, దాన్ని పాడు చేసుకోకు. జరిగిన దాన్ని తలుచుకుని బాధపడద్దు. అంతా మారిపోతుంది, మంచే జరుగుతుంది. ఏంటి ప్రేక్షకులారా, జ్యోతిక నాటకం చూసారా? ఇప్పుడు మీ కుటుంబ ఆశీర్వాదాల కోసం దేవుని వాక్యం చెప్పి ప్రార్థించడానికి సహోదరి చెల్లారాణి అప్పాదురయ్య గారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. యెహోవా నామము మహిమపడునుగాక. ప్రియమైన వార్లారా, పరిచర్య మార్గంలో నేను కలిసిన ఒక యవ్వనంలో ఉన్న సహోదరి జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఒక మంచి సహోదరి తమ తల్లిదండ్రులతో కలిసి ప్రార్థన చేయడానికి వచ్చారు. ఆమె తండ్రి చెప్పారు, తల్లి కన్నీళ్లతో కూర్చొని ఉన్నారు. ఆ సహోదరి అయితే నోరు తెరవనే లేదు. తండ్రి ఏం చెప్పారు అంటే, మేము ఒక మిడిల్ క్లాస్ కుటుంబం వాళ్ళం, మాకు 3 ఆడపిల్లలు, నేను ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా జీతంతోనే, ఆ ఒక్క జీతంతోనే నేను కుటుంబాన్ని గడపాలి. అదేవిధంగా 3 పిల్లల చదువుల ఖర్చులు కూడా నేను చూసుకోవాలి. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు కోసం అన్నిటి కోసం చేర్చుకుంటూ సేవ్ చేయాలి. ఈ విషయాలన్నీ ఆ సహోదరుడు చెబుతూ ఉన్నారు. నా పిల్లల్ని నేను కష్టపడి చదివిస్తున్నాను. పిల్లల దగ్గర ప్రతిరోజు చెప్తున్నాను, కష్టపడి ఒకరి సంపాదనలో ఇన్ని కార్యాలు చూసుకుంటున్నాను. అందువల్ల మీరు జాగ్రత్తగా మీ జీవితంలో
దేవుని సమూహంలో నిజాయితీగా ఉండండి, చదువులోనూ బాగా దృష్టి పెట్టండి అని చెప్పినా, చూడండి నా పెద్ద కూతురు ఈ విధంగా మారుతుందని నేను అనుకోలేదు అని చెప్పి ఆ సహోదరుడు చెప్పాడు. కాలేజీలో చదువుకునే ఇంకొక సహోదరుడి యొక్క ప్రేమని నమ్మేశారు. అందువల్ల చూడండి, ఆ సహోదరునితో పాటు ప్రేమ చూపించటం వల్ల ఆ సహోదరుడు ఈ అమ్మాయిని ప్రేమించుకున్న నిమిత్తము సహోదరి నెలలు గడిచిపోతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకి తెలియదు. ఆ తండ్రి చెప్పిన ఒక విషయం, ఈ విషయం ఎన్నో నెలలుగా ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటున్నారు, దీని నిమిత్తము చూడండి తప్పుడు కార్యాలు జరిగిపోయాయి. ఈ పరిస్థితిలో నా కూతురు ఆ అబ్బాయి బాగా ప్రేమ చూపిస్తున్నాడు అని మా ఇంట్లో విషయాలన్నిటినీ పంచుకుంది. ఇంట్లో పరిస్థితిని, నా తండ్రి నన్ను కష్టపడి చదివిస్తున్నారు అని అన్ని విషయాలు చెప్పింది. ఇది తెలుసుకున్న వెంటనే అంత ప్రేమగా ఉన్న అబ్బాయి ఈ అమ్మాయికి కొద్ది కొద్దిగా దూరం అయ్యాడు. ఆ ప్రేమ తగ్గిపోయింది. ఈ సహోదరికి ఆ ప్రేమ మారిపోయిన నిమిత్తము ఎక్కువ దుఃఖము, ఎక్కువ బాధ. మళ్ళీ ఆ అబ్బాయిని వెళ్ళి చూసేటప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, నువ్వు మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టావంటే నీ గురించి తప్పుడు ప్రచారం అందరి దగ్గర నేను చెప్తాను. ఆ విధంగా చెప్పిన నిమిత్తము ఇప్పుడు ఆ అబ్బాయిని నా కూతురు వెళ్ళి చూడలేకపోతుంది. ఈ విషయం వల్ల బాధించబడిన నిమిత్తము ఆమె ఎదురు చూసిన ప్రేమ అబ్బాయి వద్ద నుండి పొందలేనటువంటి పరిస్థితి నిమిత్తము ఈ రోజున బాధపడుతున్న పరిస్థితుల్లో తను కాలేజీకి వెళ్ళనంటుంది, భోంచేయదు, సరిగ్గా నిద్రపోదు. ఈరోజు మనోవేదనకు గురై ఆమెకు వైద్యం చేయించడానికి నాకు ఈ రోజున బోల్డంత ఖర్చు అవుతుంది, సలహా చెప్పి ప్రార్థన చెయ్యాలని తీసుకొచ్చారు. ప్రియమైన వార్లారా, ఈ ఒక్క సహోదరి మాత్రం కాదు, పరిచర్య మార్గంలో ఇటువంటి మనిషి ప్రేమను నమ్మి, మనిషి ప్రేమనే నమ్ముకొని ఉండి మోసపోయిన సహోదరీ సహోదరులు ప్రార్థించడానికి వచ్చిన వారు వాళ్ళందరి గురించి నేను చెప్పట్లేదు. ఈరోజు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక మనిషి ప్రేమను మాత్రం నమ్మి ఆ మనిషి యొక్క ప్రేమకు బానిసైన పరిస్థితుల్లో ఈరోజు ఆ ప్రేమ విడదీయబడినందువల్ల బాధపడుతున్న పరిస్థితుల్లో ఈ రోజున వేదనతో, దుఃఖంతో ఎందుకు జీవిస్తున్నాం? చావడం ఒకటే పరిష్కారం. ఆత్మహత్య చేసుకునే ఒక ఆలోచనతో కూడా ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లల గురించి వేదనతో ఈ రోజున ప్రియమైన తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. ఒక్కటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా అర్థం చేసుకోండి, మనిషి ప్రేమ మారిపోతుంది. యెహోవా ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ. యెహోవా ప్రేమనే నిలకడగల ప్రేమ. అందువల్ల దేవుని ప్రేమను వెతకండి అనే వాక్యం ప్రకారం యెహోవా ప్రేమను మాత్రం వెతకండి. కొందరు చెప్తారు, ఈరోజు నా కుటుంబ పరిస్థితి నిమిత్తము నాకొక మంచి ఉద్యోగము వెతికిస్తానన్నారు, నాకు ఆ కార్యంలో నేను మీకు తోడుగా ఉంటానని చెప్పారు అని చెప్పి వాళ్ళు చెయ్యబోయే సహాయం వాళ్ళు నాకు సపోర్టుగా ఉంటారు, ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది, నాకు వేరే మనుషుల సహాయం లేదు, సపోర్టుకి మనుషులు లేరు, గొప్ప పదవిలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న వీళ్ల సహాయ సహకారాలు కావాలి అని వీళ్లతో స్నేహం చేశాను. ఈ రోజున ఆ ప్రేమ మారిపోయింది, నేను బాధపడుతున్నాను అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను కష్టపడుతూ ఉన్నాను, బాధలు పోరాటాలలో ఉన్నాను, ఒక సమస్యలో ఉన్నాను. ఆ సహోదరి నాకు తోడుగా సహాయం చేస్తానని చెప్పింది, అలాగే ఈ సహోదరుడు సహాయం చేస్తాను, నేను తోడుగా ఉంటానని చెప్పాడు, అందుకే స్నేహం చేశాను, అందువల్లే ప్రేమగా తిరిగాను, కానీ ఇప్పుడు మోసపోయాను అలా చెప్పేవాళ్లు ఉన్నారు. నిజమే, మనిషి ప్రేమ మారిపోతుంది. ఈరోజు బాధలు సమస్యల మధ్యలో అందులోంచి ఒక విడుదల కావాలి, ఒక ఆశీర్వాదం కావాలి, ఒక హెచ్చింపు కావాలి. దానికి మనిషి ప్రేమే, ఈమె ఈ సహోదరే చేయగలదు, ఈ సహోదరుడే చేయగలడు అనేటువంటి ఒక పరిస్థితిలో కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా మీద ప్రేమ చూపించే వారికి సకలము మేలుగానే జరుగుతుంది.
మీ జీవితంలో ఒక బాధ, పోరాటం, సమస్య, సహాయం దొరకని పరిస్థితిలో ఉన్నారా? లేదా మీ చదువు కోసం డబ్బు అవసరాల ఇబ్బందిలో ఉన్నారా? సహాయం దొరకని పరిస్థితిలో ఉన్నారా? ఒకటి అర్థం చేసుకోండి, మీ పరిస్థితి ఎటువంటి పరిస్థితి అయినా సరే యెహోవా చెబుతున్నారు, నువ్వు ఉన్న పరిస్థితిలో యెహోవా వద్ద మాత్రం ప్రేమ చూపించు. ఆయన అన్నింటినీ మంచిగా మార్చిచ్చే దేవుడు. అందువల్ల ఈ రోజున కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రపంచ ప్రేమలో, మనుషుల ప్రేమలో మోసపోకండి. దేవుని మీద ప్రేమని చూపించండి. దేవుని మీద ఉంచిన ప్రేమలో నిజాయితీగా ఉండండి. దేవుని ప్రేమను వెతకండి. ఈ రోజు కూడా మీరు డ్రామాలో చూసే ఉంటారు కదా, జ్యోతి అక్క డ్రామాలో చూసాం. ఆ ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి ప్రేమ తొలగిపోయింది అన్న నిమిత్తము నేను మర్చిపోలేకపోతున్నాను, బాధపడుతున్నాను, బాధపడే పరిస్థితిలో ఉన్నాడు. స్నేహితుడు ఓదార్పు చెబుతున్నాడు, నువ్వు మర్చిపో. అప్పుడు ఆ సహోదరుడు చెప్తున్నాడు, నువ్వు తేలిగ్గా చెప్తున్నావు మర్చిపోమని, నేను మర్చిపోలేకపోతున్నానే. ఈ రోజున కూడా ఒకవేళ మీరు నమ్ముకొని ఉన్న ప్రేమలో మోసపోయిన పరిస్థితిలో ఈ రోజున నేను మర్చిపోలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు, ఆత్మహత్య ఇక బ్రతకలేమన్న పరిస్థితిలో ఉండొచ్చు. ఒకవేళ కాలేజీకి వెళ్ళలేక సిగ్గుపడుతున్న పరిస్థితిలో ఉండొచ్చు. ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితిలో కూడా కనిపించొచ్చు. ఏ జీవితం ఎవరినీ చూడలేనో అని ఇంట్లో ఉండి ఉండొచ్చు. యెహోవా సమూహంలో మిమ్మల్ని మీరు అర్పించుకోండి. ఎవరి మాటలు కూడా మిమ్మల్ని ఓదార్చలేవు. ఎవరి మాటలు కూడా మీ మనసులు సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వలేవు. దేవుడు ఒక్కరే. దేవుని ప్రేమను వెతకండి. దేవుడా, నేను చేసిందంతా తప్పు, మీ ప్రేమ చాలయ్యా, ఆ విధంగా చెప్పి దేవుని చేతికి అప్పగించండి. ఒక్క మాట చెప్పండి, మీ ప్రేమే నాకు కావాలి. నేను ప్రపంచంలో ప్రేమని అర్థం చేసుకున్నాను, మనుషుల ప్రేమ మారిపోతుందని తెలుసు, మీ ప్రేమ కావాలి అని ప్రార్థన చెయ్యండి. యెహోవా మీ ప్రేమ విషయాలలో, మీ జీవితంలో పెద్దగా కనిపించేటువంటి, మీరు అడగలేనటువంటి వాటిని ఆయన ప్రేమతో ఆకర్షిస్తారు. యేసు తమ కౌగిలిలో మిమ్మల్ని ఉంచుకుంటారు. అది మాత్రమే కాదు, కొన్నిసార్లు సలహాల కోసం చాలా మందిని తీసుకొస్తూ ఉంటారు. అప్పుడు కొందరికి సలహా ఇచ్చేటప్పుడు నాకే ఎలా జీవించడం ఉంది, ఎలా జీవించడం. అలా ఒక సహోదరు వచ్చారు చూడండి. జరిగిన విషయాన్ని నేను చెప్తున్నాను. ఎలా జీవించాలి అన్న సమయంలో దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థించలేకపోతున్నానే. ప్రార్థించమంటున్నారు, నేను ప్రార్థించినా కూడా ఆ ఆలోచన నా నుండి తొలగట్లేదు. పాత ఆలోచనలు, పాత విషయాలు నాకు గుర్తొస్తూనే ఉన్నాయి. అలా చెప్పిన ఒక సహోదరి జరిగిన విషయాన్ని చెప్పారు. అప్పుడు దేవుడు నాకు ఒక సలహా ఇచ్చారు. ఆ సహోదరి రోజు ప్రార్థించలేకపోతున్నారు. మీరు చెప్తున్నారు, నా వల్ల కావట్లేదు, మర్చిపోలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను, జీవితం మీద ఇష్టం లేదు. అప్పుడు దేవుడు చెప్పిన ఒక మాటను మాత్రం నేను చెప్పాను, సరేనమ్మా, నువ్వు జీవిస్తున్న జీవితాన్ని నీతో ఉన్న యవ్వన పిల్లలకి చెప్పు. నేను ఇలా బాధపడుతున్నాను, నువ్వు నాతో చెప్పుకుంటున్నావు కదా, ఈ చెప్పుకునేదాన్ని నీకు తెలిసిన నీతో ఉన్న యవ్వన పిల్లలందరికీ ఇలా చూడండి, మనిషి ప్రేమని వెతక్కండి, నా జీవితం ఇలా నాశనమైంది, వాళ్ళ ప్రేమ తొలగిపోతుంది, వాళ్ళు మోసం చేస్తారు, దేవుని ప్రేమే ముఖ్యమని వాళ్ళకి చెప్పు, వెళ్ళి చెప్పు. అటువంటి ఒక పని చేయని చెప్పి దేవుని సలహాలు ఆమెకి చెప్పి ప్రార్థన చేసి పంపించాను. నిజంగా జరిగిన విషయం, సహోదరి యొక్క పేరు విమల. చూడండి, ఆ చక్కటి కుమార్తె చూడండి, ఆ మాట విన్న వెంటనే సరే ఈ పనైనా నేను చేస్తాను, నాలాగే ఇంకెవరు బాధపడకూడదు, నేను ఏదైనా చేస్తాను అని చెప్పి చూడండి. ఆమెకి తెలిసిన వారు, ఆమె కాలేజీలో చదువుకుంటున్నవారు, బయటికి వెళ్లలేదు, ఫోన్లోనూ మాట్లాడేది. దయచేసి ఈ ప్రపంచంలోని మనుషుల మీద మీరు ప్రేమను ఉంచకండి. నేనంత బాధపడుతున్నాను, నిద్రపోలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను, నేను బయటికి రాలేకపోతున్నాను, మిమ్మల్ని కూడా చూడలేకపోతున్నాను, ఈ పరిస్థితిలో ఉన్నానని ఎంతమందికి చెప్పగలదో అంతమందికి చెప్పడం ప్రారంభించింది. ఒకే ఒక్క మాట దేవుడు చెప్పినట్టుగా దేవుని ప్రేమను వెతకండి. ఆమె చెప్పడం ప్రారంభించింది, దేవుని యొక్క ప్రేమ గురించి చెప్పడం ప్రారంభించింది, తన జీవితంలో వచ్చిన బాధలు చెప్పడం ప్రారంభించింది. యెహోవా ప్రేమ చేత యెహోవా సహోదరి విమలను నింపారు. దేవుని యొక్క సమూహంలో తను పడే బాధలు చెప్పడం మాత్రం కాదు, ఒక్క మాటే చెప్పారు. అందువల్ల అన్ని ప్రేమలు మారిపోతాయి. యెహోవా ప్రేమ మాత్రము మారండి, అది మాత్రం నమ్మండి అన్న ఆ మాటని మాత్రం యెహోవా ఘనపరిచారు. కొన్ని నెలల తర్వాత ఆ కుమార్తె వచ్చింది. సంతోషంగా వచ్చింది. ఆంటీ, నాలో ఒక విడుదలని చూస్తున్నాను. ఈ విధంగా నేను పడిన బాధల్ని దేవుడి ప్రేమే అన్నదాన్ని నేను అర్థం చేసుకున్నాను. ప్రార్థన చేసి చెప్పడం ప్రారంభించాను.
అది చెప్పను యెహోవా నన్ను బలపరిచారు. ఆ దేవుని ప్రేమ చేత నన్ను నింపడం ప్రారంభించారు. ఇప్పుడు విడుదల పొంది క్లియర్గా ఉన్నాను. ఇప్పుడు అర్థం చేసుకున్నాను. దేవుని ప్రేమతో ఉండాలి, దేవుని కోసం జీవిస్తాను, దేవుని నామాన్ని మహిమపరుస్తాను అని చెప్పి ఆ కుమార్తె ఈరోజు దేవుడు సాక్ష్యంగా ఉంచారు. ఆమెను పై చదువులు చదివే కృపను దేవుడు ఇచ్చి ఈ రోజున సంతోషపెట్టారు. కావున ఈ రోజు కూడా దేవుని సమూహంలో ప్రకటించండి, దేవుని ప్రేమను నమ్మండి, దేవుని ప్రేమను వెతకండి. దేవుడు తమ ప్రేమ చేత మిమ్మల్ని తమ వైపుకి లాక్కుంటారు. మీ సకల కార్యములను దేవుడు మేలుగా మార్చిస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఆనందింపచేస్తారు. ఆశీర్వాదం కోసం మనందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెబుతున్నాం దేవుడా, ఈ రోజున దేవుడా మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రపంచంలోనే ప్రేమ వల్ల, మనుషుల ప్రేమ వల్ల తండ్రి ఈ రోజున మోసపోయి ఈ రోజున బాధపడుతున్న పరిస్థితిలో ఉంటున్న సహోదరుల కొరకు మీ ముఖాన్ని చూస్తూ ప్రార్థన చేస్తున్నాము రాజా. మీ ప్రేమను అర్థం చేసుకోకుండా మనుషుల ప్రేమను అర్థం చేసుకొని ఈ రోజున వేదనతో ఉండేటువంటి బాధపడుతున్నటువంటి దేవుడా తండ్రి, తిండి తినకుండా, నిద్రపోలేకుండా, చదవలేకుండా, ఉద్యోగానికి వెళ్లలేకుండా, సమాధానం లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించి ప్రార్థన చేస్తున్నాను రాజా. నీ ప్రేమ వారి మీద కురిపించెదరుగాక. దేవుడా, గత జీవితాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను అనేటువంటి ప్రతి ఒక్కరిని దేవుడా మీ చేతికి అప్పగించి ప్రార్థిస్తున్నాను దేవుడా. ప్రేమగల దేవుడా, మీ యొక్క ప్రేమ ఇప్పుడే ప్రతి ఒక్కరి మీద కుమ్మరించెదరుగాక. మీ ప్రేమ చేత దేవుడా వారిని మీ వైపుకు లాక్కోండి తండ్రి. నిజంగానే దేవుని ప్రేమ చేత నేను బలపడ్డాను. యెహోవా నన్ను విడిపించారు, యెహోవా నన్ను బలపరిచారు. థ్యాంక్ యూ తండ్రి. మీకు కృతజ్ఞత. నాలోని ఆత్మ యెహోవాలా సంతోషపడే విధంగా దేవుని ప్రేమ కుమ్మరిస్తున్నందుకు కృతజ్ఞత దేవుడా. హల్లెలూయా. మీకు కృతజ్ఞత. ఈ సహోదరులను మీకు అప్పగించి ప్రార్థిస్తున్నాను. మీ వాక్యము నిజమైన ప్రేమతో కూడిందని చెప్పి ఒక అభిషేకాన్ని యెహోవా ఇవ్వండి రాజా. దేవుని ప్రేమను వెతికే విధంగా, మీ ప్రేమను నమ్ముకునే విధంగా ప్రతి ఒక్కరిని మీకు అప్పగించి ప్రార్థిస్తున్నాను. మీ కృప ఆవరించాలి, మీ నామం మహిమపడాలి. యేసు ద్వారా ప్రార్థన వినే మంచి తండ్రి, ఆమేన్. ప్రేమైన వార్లారా, యెహోవా ఈ రోజున ప్రార్థనని యెహోవా విన్నారు. యెహోవా తమ ప్రేమతో నింపి ఉన్నారు. ఒక మాట మాత్రం చెప్పండి, దేవుడా మీ ప్రేమతో నన్ను నింపండి అని చెప్పండి. యెహోవా తమ ప్రేమతో నింపి దేవుని ప్రేమ మీ ద్వారా ఇతరులకు వెళ్లే విధంగా యెహోవా కృప చూపిస్తారు. యెహోవా నామం మహిమపడెను. ఆమేన్. ప్రియమైన వార్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఏవైనా సరే అది ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వడానికి సహోదరు మోహన్ సి లస్రస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు ఎల్లుండ సాయంత్రం 7 గంటలకి టెలికాస్ట్ అయ్యే ప్రార్థిద్దాం రండి కార్యక్రమం కుటుంబంతో చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.